భారతదేశంలో నూనె ధరలు తగ్గబోతున్నాయంటూ కేంద్ర ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసిందండి. మనం ఇప్పుడు నూనె ధరలు ఎందుకు తగ్గుతాయి, తగిన కారణాలేంటి, తగ్గితే ఎంతవరకు తగ్గుతుందనే విషయాలు విశ్లేషించుకుందాం. వంట నూనె ధరలు తగ్గుతాయి. ముడి పామాయిల్, ముడి సోయాబీన్ నూనె, ముడి సన్ఫ్లవర్ నూనెలపై ప్రాథమిక దిగుమతి సుంకాన్ని 20% నుంచి 10% తగ్గించిందండి. 10%కి పరిమితం చేస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం నేరుగా ప్రకటించింది. 50% దేశీయ వంట నూనె అవసరాల్లో మన దేశానికి అవసరమయ్యే 50% నూనెని అంతకు మించి పైగానే దిగుమతులపైన ఆధారపడి ఉంది మన దేశం. 159 టన్నుల దాన్ని దిగుమతి చేసుకుందండి. ఆయిల్ని 2023-24 సంవత్సరానికి సంబంధించి మనం దిగుమతి చేసుకున్న ముడి నూనెల విలువ 1,32,00,000 కోట్ల రూపాయలుగా ఉంది. ఇందువల్ల వంట నూనెల రిటైల్ ధరలు తగ్గుతాయి. దేశీయంగా నూనెలు ఉత్పత్తి చేసేవారికి ఇది ప్రయోజనకరమే. దిగుమతి సుంకం తగ్గింపు తక్షణం అమలులోకి వచ్చిందని ఆర్థిక శాఖ అయితే స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు ఎంత తగ్గుతుంది అంటే మినిమం 1 లీటర్ ప్యాకెట్పై 10 రూపాయల వరకు తగ్గే అవకాశాలు ఉన్నట్టు చెప్తా ఉన్నారు. దిగుమతి సుంకంలో ప్రాథమిక కస్టమ్స్ సుంకంతో పాటు ఇతర ఛార్జీలు కూడా ఉంటాయి. ఈ 3 ఉత్పత్తులపై గతంలో 27% పైగా ప్రాథమిక కస్టమ్స్ సుంకంతో కలిపి ఉండేది. తాజా సవరింపుతో 16% 5%కి చేరింది. ఈ నిర్ణయంపై పరిశ్రమల సంఘాలైన సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ వెజిటబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేశారు. రిఫైన్డ్ నూనెలపై రేటు ఏమాత్రం మారదండి. అంటే శుద్ధి చేసిన ఆయిల్ మీద ఏమాత్రం రేటు మారదు. నూనెలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం 32.5% ఉండగా మార్పు లేకుండా ఉంది. ఇతర ఛార్జీలతో కలిపి వీటిపై మొత్తం దిగుమతి సుంకం 35.75%గా ఉంది. వినియోగదారులకైతే మేలని చెప్తున్నారు. ముడి రిఫైన్డ్ నూనెల మధ్య సుంకం అంతరాన్ని 19.20%కి పెంచినందుకు ఐవీపీఏ ప్రెసిడెంట్ సుధాకర్ దేశాయ్ కృతజ్ఞతలు తెలిపారు. సుంకం తగ్గింపుల వల్ల దేశీయంగా నూనె ధరలు తగ్గుతాయని ఎస్ఈఏ ప్రెసిడెంట్ సంజీవ్ ఆస్థానా పేర్కొన్నారండి. ఏది ఏమైనా భారతదేశంలో నూనె ధరలు తగ్గబోతున్నాయని చెప్పుకోవడం ఒక శుభవార్తగానే భావించాలి.